ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కోఠద్ గ్రామస్తులు ఇళ్లలోకి నీరు చేరిందని ఎంత చెప్పినా అధికారులు పట్టించుకోవట్లేదని ధర్నా చేశారు. ఓవైపు వర్షం కురుస్తున్నా తాడిపత్రులు కప్పుకొని అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేపట్టారు. గంటల తరబడి సాగిన ఆందోళనతో కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో మహారాష్ట్ర తలమడుగు, తాంసీ, భీంపూర్, ఆదిలాబాద్ నడుమ రాకపోకలు ఆగిపోయాయి. పోలీసులు ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. దీంతో వాహనాలు మరో మార్గం పంపించారు. మాది మొత్తం నష్టం అవుతున్నది. మాకు ఎప్పుడు బిర్జు చేస్తామో మాకు ఈడ ఎక్కడికి వెళ్ళి బిరుదుగాల మా ఇల్లు కలెక్టర్ వచ్చి ఇల్లు తిరిగి చూడాలి. అవద్దం అయితే మా ఇళ్ళల్లో ఎన్ని ఇల్లు వచ్చినాయి ఏం కదా అన్ని ఇల్లుకు చూడాలా. పిల్లలు